ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఆశ్చర్యకరంగా 2025 సంవత్సరంలోనికి మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. 2024లో భయంకరమైన పరిస్థితుల లోకంలో మనం చూసాం. ఒకవేళ మన కుటుంబాల్లో కూడా అలాంటి పరిస్థితులే మనం ఎదుర్కొని ఉంటాం. ఈ దినమున, ఈ నూతన సంవత్సర ఆవిష్కరణ దినాన ఒక దీవెనకరమైన శ్రేష్టమైన మాటను పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27, 28 వచనాలలో వ్రాయబడిన దేవుని వాక్యము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీ యాత్ర ఆరంభమైంది. దేవుని వాక్యం అంటుంది, ఆయన నీ మనవిని ఆలకించి నీ మ్రొక్కుబళ్ళు ఆయన అంగీకరించి ఆయన నీ ప్రార్థనకు చెవియొగ్గువాడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీవు ఏదైనా ఆలోచించినప్పుడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ప్రభు దానిని నీ పట్ల స్థిరపరిచి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయును. హల్లెలూయా. ఎప్పుడు ఇది జరిగింది? ఎవరు వద్దనుకుంటారండి? నా జీవితం ఇలా ఉండాలి, నా యొక్క భవిష్యత్తు ఈ రీతిగా వెళ్ళాలి, నా జీవితంలో నేను అనుకున్నవన్నీ జరగాలి, నా ఆలోచనలు నెరవేరాలి, నా మార్గములు వెలుగుమయంగా ఉండాలి కదా. మనందరి కోరిక అదే కదా. ప్రభు అంటున్నారు, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, తప్పకుండా ప్రభు చేస్తారు. నీవు ఆయనకి ఏమైతే ప్రార్థిస్తున్నావో ఆయన నీ మనవిని ఆలకిస్తూ ఉన్నాడు. వెంటనే నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించాలి. ఈ కార్యం జరగాలి అని అంటే నా జీవితం ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా సంఘం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యంలో గంభీరమైన విషయాలు కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి. ఈ నూతన సంవత్సర ఆరంభ దినాన టూకీగా కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆది కాండంలో 9వ అధ్యాయము 21వ వచనంలో చూస్తూ ఉన్నాం. నా గుడారము, నా ఇల్లు ఎలా ఉండాలి అని అంటే మత్తుతో నింపబడిన ఇల్లుగా ఉండకూడదు. ద్రాక్షారసమునైనను పానమునైనను చేయకూడదు. మత్తు పానీయాలతో నింపబడకూడదు. దాని వలన కుటుంబం దెబ్బతింటుంది. నేను ఇది ఇంకా ఎక్కువగా వివరించిన అవసరం లేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, సనుగుడు అనేది మన గుడారంలో ఉంటే, మన జీవితంలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం, శత్రువులకు అప్పగింపబడతాం. 2 రోజుల్లో అవ్వాల్సిన పని 2 సంవత్సరాలు పడుతుంది. త్రుటిలో అవ్వవలసిన పనులు దీర్ఘకాలము చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. మన గుడారంలో మత్తు పానీయాలు ఉండకూడదు. మన గుడారంలో సనుగుడు అనే దానికి చోటు ఇవ్వకూడదు. ఆ తర్వాత 3వదిగా చూసినట్లయితే ఆదికాండం 31, 34 వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ గుడారంలో అన్య విగ్రహములు ఉండకూడదు. ఏమండి, ఎందుకని అని అంటే
నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించి, నీ మ్రొక్కుబడులను ఆయన అంగీకరించి, నీ జీవితంలో నీవు దేనిని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించాలి అనంటే తప్పకుండా మన ఇంటిని మనం సరిదిద్దుకోవాలి, మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి, మన బ్రతుకులు మనం సరిదిద్దుకోవాలి. ఆ తర్వాత యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూసినప్పుడు, దోపుడు సొమ్ము కానీ ఎక్కడైనా దొంగిలించిన వస్తువులు కానీ నీ ఇంటిలో ఉండకూడదు. జాగ్రత్త సుమా. 2024 వరకు ఎక్కడెక్కడ దోచుకుని వచ్చావో, ఒకవేళ నీ ఇంట్లో ఉంటే వాటిని నీవు వెంటనే తీసి పారవేస్తే అది మంచిది, నీకు మంచిది, కుటుంబానికి మంచిది. ప్రభు నీ ప్రార్థనలు వింటారు, నీ మనవిని ఆలకిస్తాడు, నీ ఆలోచనలను ఆయన సఫలం చేస్తాడు, నీ మార్గం అంతటి మీద వెలుగును ప్రసరింపచే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప వాగ్దానం ప్రభు ఇస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, లంచగొండులు నీ గుడారంలో ఉండకూడదు. నీ ఇల్లు లంచగొండులతో నింపబడినదిగా ఉండకూడదు. అది దేవునికి అసహ్యమైనది, దేవునికి అయిష్టమైనది. నీవు ప్రార్థన చేస్తూ నీ ఇంటిలో మరొక వ్యక్తి లంచాలు పుచ్చుకుంటూ ఉన్నట్లయితే నీ ప్రార్థనలో దేవునికి ఒకవేళ అంగీకారంగా ఉండవేమో. మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో, గత సంవత్సరం 2024లో విస్తృతంగా కుటుంబము, కుటుంబ ఆశీర్వాదము, కుటుంబాలు కట్టబడటము, బిడ్డలు సరిదిద్దబడటం, వీటి గురించి మనం ధ్యానించాం కదా. ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబము, నీ గుడారము ఆశీర్వాదకరమైనదిగా ఉండాలంటే లంచగొండుల స్థానము నీ ఇంట్లో ఉండకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తున్నాం, నీ ఇంటిలో వ్యభిచారులకు కానీ అక్రమాలు చేయవారికి కానీ స్థానం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ప్రార్థనా పరులారా, విశ్వాసులారా, ప్రభు నీ ప్రార్థనను విని, నీ విన్నపాన్ని అంగీకరించి, నీ ఆలోచనలను సఫలపరిచి, నీ మార్గములన్నిటిలో ప్రభు నీకు తోడయ్యండి నేను నడిపించాలి అని అంటే, వర్ధిల్ల చేయాలంటే దయచేసి దేవుని వాక్యాన్ని హత్తుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం. చివరిగా 7వది మనం చూసినట్లయితే, దుర్మార్గము నీ ఇంటిలో ఉండనే కూడదు. వీటికి మనము ఎప్పుడైతే చోటిచ్చామో ప్రభు నీ ప్రార్థనలకు దూరం అవుతూ ఉన్నారు. ఆయన నీవు ఆశపడిన వాటిని, నీవు కోరుకున్న వాటిని నీవు ప్రయాసతో ప్రభు సన్నిధిని చేసే విజ్ఞాపనలు, ప్రార్థనలు ఆయన ఆలకించాలని, దీవించాలని, వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. అవి నెరవేరినట్లుగా ప్రభువుకి నిన్ను నీవు సమర్పించుకో. చివరిగా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మహాజ్ఞాని సొలొమోను రాసిన సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంది, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. మెన్ దేవుని మీద నమ్మకముంచి జీవించు వారంగా ఉన్నట్లయితే వర్ధిల్లే వారంగా ఉంటాం.
దేవుని వాక్యం పట్ల నమ్మకం ఉంచి, దేవుని వాక్యమునకు విధేయులమై, దేవుని వాక్యమునకు లోబడి మన జీవితాలు, మన గుడారాలు, మన కుటుంబాలు ఉన్నట్లయితే ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీ ప్రార్థనను ఆలకించి, నీ మనవును అంగీకరించి, నీ ఆలోచనలను సఫలపరిచి, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయవాడు. అతి గొప్ప కార్యాలు, ఆశీర్వాదకరమైన, ఇటు దీవెనకరమైన కార్యాలు ప్రభు సన్నిధిలో ఆయన నిన్ను పొందుకుందా, ఆయన కొరకు స్థిరంగా నిలబడదాం. చివరిగా ఒక మాట, ద బైబిల్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 2 gardens, Eden and Gethsemane. In the first, Adam took a fall, but in the second, Jesus took a stand. బైబిల్ గ్రంథం అంతా కూడా 2 తోటలను గురించి ప్రత్యేకించి చెబుతుంది. ఏదెను తోట, గెత్సెమనే తోట. ఏదెను తోటలో ఆదాము దేవుని మాటలో నిలబడలేక పడిపోయాడు. గెత్సెమనే తోటలో ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుని మాటతో నిలబడ్డాడు. లోకమంతటికీ రక్షకునిగా, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నీ జీవితంలో ప్రభు కొరకు నిలబడతావా? నీ కుటుంబాన్ని ఆ రీతిగా నిలబెట్టుకుంటావా? ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ చేయి పనులను బహుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మా స్తుతులకు పాత్రుడా, నమ్మదగిన దేవా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నూతన సంవత్సరంలో తొలిటి దినాన్న మీ పాదాల దగ్గరికి వస్తున్నాం అయ్యా. నిన్నే గణపరుస్తూ ఉన్నాం. మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, మా పట్ల మీకున్న ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో, ఎంత గొప్పవో మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనలు మీరు వినాలి, మా మనవులు మీరు ఆలకించాలి, మా ఆలోచనలను మీరు నెరవేర్చాలి, మా మార్గంలో అంతటా నీ వెలుగును ప్రసరింపచేయాలి. అతి కార్యం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మేము పొందుకునేటని చూడటానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ నూతన సంవత్సరం సంపూర్ణంగా నూతన పరచబడి నీ కృపలో నడిపించబడుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరంలో ఆయన సన్నిధి, ఆయన కాపుదల, భద్రత తోడయ్యండి. మిమ్ములను, మీ కుటుంబాలను మీరు చేయ పని బాటలలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యాపీ న్యూ ఇయర్.